ఓకే, ఇప్పుడు ఓకే కదా, రైట్. చూడండి, ఇవన్నీ కూడా మనకి పౌలు రాస్తూ ఉంది. మనం మనుషుల దగ్గర నుంచి మంచిగా మెప్పు పొందుకొని, ఒకరి దగ్గర నుంచి ఒకరు మెప్పు పొందుకొని ఉండడానికి కాదు. సో ప్రతిదీ కూడా ఆ ఫస్ట్ 2-3 వర్సెస్తో కంపేర్ చేసుకొని దానికి అనుగుణంగానే మనం ఫిల్టర్ చేసుకొని వెళ్ళాలి. ఆ కళ్ళద్దాలతోనే మనం చూడాలి అని నేను ముందే చెప్పాను. ఎందుకంటే నేను చెప్పానని కాదు, కానీ దేవుని వాక్యం ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా విభేదించకూడదు. ఒక వాక్య భాగంతో ఇంకో వాక్యం ఇప్పుడు విభేదించకూడదు, విభేదించదు. విభేదిస్తుందంటే మనం పొరపాటుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నామని అర్థం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనేది అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, మీ మనసులో బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? మనుషుల దగ్గర అబ్బా ఎంత మంచి సూక్తులు చెప్తున్నాడు, సోషల్ లైఫ్ కోసం, సమాజంలో ఎలా బ్రతకాలో ఎంత మంచి నీతులు చెప్తున్నాడు. అబ్బా ఈ నీతులు కనుక ఫాలో అయితే ఎంత బాగుంటుంది, ఎంత మంచి పేరు తెచ్చుకుంటాం. మళ్ళా ఇంకొక ఇదేంటంటే వాడు ఫాలో అవ్వట్లేదు, వీడు ఫాలో అవ్వట్లేదు, అబ్బా ఈ వాక్యాలు వాడు వింటే బాగుండు, వీడు వింటే బాగుండు, ఆమె వింటే బాగుండు, ఏం వింటే బాగుండు. ఇతరులకు బోధించడానికి, ఇతరులను పాయింట్అవుట్ చేయడానికి వాడతాం. ఇంకోటి దేనికోసం వాడతాం, అబ్బా ఎంత సూక్తులు, ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నాడు అని. అబ్బా ఇవి కనుక ఫాలో అయితే ఎంత మంచి పేరు వస్తుంది మనకు సమాజంలో. ఈ రెండు తప్పు. బోత్ దీస్ యాటిట్యూడ్స్ ఆర్ రాంగ్. ఈ రెండు ఉద్దేశాలతో కూడా నువ్వు ఈ వాక్యాలని చదవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకొకటి పాయింట్అవుట్ చేయడం కోసం చదవడం అనేది అసలు అది చాలా దరిద్రమైన విషయం. ఎందుకు పనికిరాని వాళ్ళు చేసేటువంటి విషయం, దేవునితో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు చేసే విషయం, దేవుని రాజ్యానికి కానీ అసలు మనుషులకు కానీ దేవునికి కానీ ఏ ఉపయోగం లేని వాళ్ళు చేసే పని అనమాట. సో ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఇది నా కోసము, నా జీవితాన్ని సరి చేసుకోవాలి అని కాకుండా ఎప్పుడు పక్కనోడి వైపు చూసేటువంటి వ్యక్తుల గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. సరే, వాళ్ళని తీసిపారేయండి. ఇంకొక టెండెన్సీ ఏంటి అని అంటే, ఈ సూక్తులు మనం ఫాలో అయితే మనకు మంచి పేరు వస్తుంది సమాజం. అందుకోసమే దేవుడు ఇలాంటి సూక్తుల్ని మనకు దేవుడి బైబిల్ గ్రంథంలో పెట్టాడు అనుకోవడం అనేటువంటిది కూడా సహజంగా మనం అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దృక్పథంతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాక్యాలను చదవడానికి వీలు. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆలోచనతో చదివితే యూ విల్ కాంట్రడిక్ట్ టు ద ఫస్ట్ 2 వర్సెస్. మొదటి 2 వచనాలకు నువ్వు విభేదించిన వాడివి అవుతావు. మొదటి 2 వచనాలు ఏం చెప్తున్నాయి? లోక మర్యాదను అనుసరించొద్దని చెప్తున్నాయి. లోకస్తుల యొక్క మెప్పుని కోరుకొని వాళ్ళ మెప్పు కోసం తాపత్రయపడి బ్రతికితే నువ్వు లోకానికి అనుగుణంగా, లేకపోతే లోకానికి నువ్వు కన్ఫర్మ్ అయిపోయి బ్రతుకుతున్నట్లే. నువ్వు మెప్పు పొందాల్సింది ప్రభు దగ్గర నుంచి. ఈ లోకంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కాదు. ఇవన్నీ కూడా ప్రభువుకి సజీవ యాగాలుగా మారడం కోసం, ఇంకొకటి ప్రభువుకి అనుకూలమైనటువంటి సేవ చేయడం కోసం. అది కూడా చదువుకున్నా కదా ఫస్ట్ 2nd వర్స్లో, ప్రభువుకి అనుకూలమైన సేవ చేయడం కోసం. ప్రభువుకి అనుకూలమైన సేవ అంటే ఏంటి? ప్రభు సువార్తని, ప్రభు వాక్యాన్ని, సహవాసాన్ని, సంఘాన్ని, ఆయన స్థాపించినటువంటి ఈ వ్యవస్థల్ని విడిచిపెట్టి నేనేదో సేవ చేస్తాను, లేకపోతే నేనేదో సమాజ సేవ చేస్తాను, సమాజంలో ఇదిగో ఈ సూక్తులను ఉపయోగించి నేను బ్రతికి మంచి పేరు తెచ్చుకొని మంచిగా నేను ఉంటాను అంటే అది దేవునికి అనుకూలమైన సేవ అవ్వదు. అటువంటి కార్యాలు చేయడం వల్ల మనం స్వనీతిలోకి వెళ్ళిపోయి మిస్లీడ్ అయిపోయి దేవునికి దూరం అయిపోవడం తప్ప వేరేది ఏది కూడా జరగదు.
ఏది కూడా జరగదు. అర్థమవుతుందా చెప్పింది? కొంతమంది బాగా సేవ చేస్తున్నామని చెప్పి పెద్ద సంస్థలు, అనేక మందికి ఉపయోగపడేటువంటి సంస్థలే, మరి స్పిరిచువల్ సంస్థలు కావచ్చు, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ కావచ్చు, స్థాపించిన వాళ్ళు భయంకరమైనటువంటి వ్యభిచారంలో పట్టబడి, భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి, భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూసే ఉంటాం. ఎందుకు అలా జరుగుతుంది? ఎప్పుడైతే మనిషి స్వనీతిలోకి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే మనిషి నేను బైబిల్లో ఉన్నటువంటి సూక్తుల్ని భలే పాటించి నేను అందరి చేత మంచి పేరు తెచ్చుకున్నాను, నేను భలే ఆశీర్వదింపబడిన వాడిగా, ఇది ఒక ట్రెండ్ కదా, ఆశీర్వదింపబడిన మినిస్ట్రీ, నా కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం, నా మినిస్ట్రీ ఆశీర్వదింపబడిన మినిస్ట్రీ, అందుకే అనేక మంది వచ్చారు, అనేక మంది బ్యాప్టిజాలు, అనేక మంది చేతులు ఎత్తుతున్నారు, అనేక మంది వచ్చి కూడుకుంటున్నారు, అనేక మంది వచ్చి కూడుకునేటువంటి సంఘాల్లోనే అతి భయంకరమైనటువంటి బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎప్పుడైతే మన స్వనీతిలోకి వెళ్ళిపోతామో, ఎప్పుడైతే దేవుని కృప మీద ఆధారపడకుండా స్వనీతి మీద ఆధారపడతామో, ఆ స్వనీతి ఎట్లాగొస్తుంది? ఈ యాటిట్యూడ్ వల్ల వస్తుంది. సో ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ నా జీవితంలో నెరవేరాలని గోల్ పెట్టుకొని, అవన్నీ నెరవేరినట్లుగా తృప్తిపడి, ఇక చాలు ఇదే నా ఆత్మీయ జీవితం అని అనుకునే వాళ్ళు సడన్గా ఒక రోజున కుప్పగులిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ వాక్యాల్ని ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తే పొరపాట్లో పడతావు. వీటిని ఏ బ్యాక్గ్రౌండ్లో ఆలోచించాలి అని అంటే, యేసయ్యకి నీ జీవితాన్ని, శరీరాన్ని సజీవ యాగంగా ఇవ్వడం అనే బ్యాక్గ్రౌండ్లోనే వీటిని అన్నింటినీ ఇంటర్ప్రిట్ చేయాలి. ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి అని అంటే చర్చ్ కాంటెక్స్ట్లోనే దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, సంఘము అనే కాంటెక్స్ట్లోనే ఇంటర్ప్రిట్ చేయాలి. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, లెట్ లవ్ బీ జెన్యూన్, లవ్ వన్ అనదర్ విత్ బ్రదర్లీ అఫెక్షన్. 10వ వచనం, outdo one another in showing honor. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకరు అనురాగము గలవారై. 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఓర్పు గలవాడివై ఉండు, నిరీక్షణ గలవాడివై, నేను ప్రభుతో ఉండబోతున్నాను, ప్రభు రాజ్యంలో నేను చేర్చబడబోతున్నానే నిరీక్షణతో ఎప్పుడు ఉప్పొంగుతూ సంతోషిస్తూ ఉండు. ఎందుకు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో ప్రార్థించడం కోసం, పరిశుద్ధుల కోసం ప్రార్థించడం కోసం, నీ సంఘంలో నశించిపోయే ఆత్మలు రక్షింపబడాలని, నీ సంఘంలో చేర్చబడాలని, నీ గుంపులో చేర్చబడాలని ఆశతో ప్రార్థన చేయడం కోసం. అది లేకుండా నాకు నిరీక్షణ ఉంది అని అంటే అది ఉత్తుత్తి మాట. అది లేకుండా నేను శ్రమలో చాలా పేషెంట్గా ఉన్నాను, నేను శ్రమని సహిస్తున్నాను, నేను చాలా శ్రమలను గుండా వెళ్తూ కూడా నేను సహిస్తున్నానంటే, అబ్బో దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు నాకు, నీ ఫీలింగ్ తప్ప దేవుని దృష్టిలో అవి మురికి పేలికలు. గుర్తుపెట్టుకో. ఎవరి కోసమైనా ప్రార్థిస్తున్నావా? సంఘం కోసం నేను చెప్పేది. ర్యాండమ్గా ఆ గ్యాదరింగ్కి ఈ గ్యాదరింగ్కి, ఆ గుంపులోకి ఈ గుంపులోకి వెళ్ళి అక్కడ వాడి కోసం ప్రార్థన చేస్తున్నా, అక్కడ వాడి రక్షణ కోసం చేస్తున్నా, ఈ రక్షణ కోసం చేస్తున్నా, వాడికి బాగాలేదని ఫోన్ చేశాడు ప్రార్థన చేస్తున్నా, నువ్వేమన్నా ప్రేయర్ టవర్వే? అది కాదు. నీ సంఘంలో నువ్వు కొంతమంది బాధ్యత, ప్రేయర్ టవర్లో బ్యాచ్ ఉన్నారు, ప్రేయర్ టవర్ బ్యాచ్లు అందరూ కూడా వారు ఎంత దుస్థితిలో ఉన్నారో, ఎంత తప్పుడు బోధల్లో ఉన్నారో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో మనందరికి తెలిసి. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం, కానీ నాకు సంఘం వద్దు, నేను ప్రేయర్ టవర్ని, నేను ప్రేయర్ వారియర్ని అనుకుంటున్నావా? భయంకరమైన పాటు పడతావు. చూడు, నువ్వు దేవుని కోసం బ్రతకట్లేదు, బ్రతుకుతున్నా అని అనిపిస్తూ ఉంటుంది మనకంతే కదా. సో దిస్ ఈజ్, నువ్వు నిజంగా ప్రభువుకి నీ జీవితాన్ని సజీవ యాగంగా ఇవ్వాలి అని అంటే, ప్రభువుకి యోగ్యమైన సేవను చెయ్యాలి అని అంటే, ఆయనకు అనుకూలమైన సేవను చెయ్యాలి అని అంటే,
సంఘం యొక్క కాంటెక్స్ట్లో ఫస్ట్ నువ్వు ఉండాలి. సంఘములో సభ్యత్వం కలిగి ఉండాలి. ఇది లేకుండా నువ్వు ఏది చేసినా అది సున్నా అవుతుంది, జాగ్రత్త. సో ఆ కాంటెక్స్ట్లోనే మనం కంటిన్యూ అవుతున్నాం అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి. దీవించుడి గాని శపింపవద్దు. దీవించుడి గాని శపింపవద్దు. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సంఘంలో స్టార్ట్ అవ్వాలి. సంఘంలో స్టార్ట్ అయ్యి సంఘం వెలుపల ఉన్న వారికి కూడా ఇదే కృపని, ఇదే ప్రేమని నువ్వు చూపించదలుచుకుంటే చూపించు. కానీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? సంఘంలో. నువ్వు ట్రైన్ అయ్యేది ఎక్కడ? సంఘంలో. ఒక సంఘంలో బాధ్యత కలిగినటువంటి సభ్యుడిగా నువ్వు ఉండకుండా, ఒక సహవాసంలో బాధ్యత కలిగిన సభ్యుడిగా, రెస్పాన్సిబుల్ మెంబర్గా నువ్వు ఉండకుండా, ఏ బాధ్యత నీకు లేకుండా తెగిన గాలిపటం లాగా గాలి కొట్టుకెళ్తూ వాడి కోసం ప్రార్థన చేస్తున్నా, వీడి కోసం ప్రార్థన చేస్తున్నా అని అనుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు. వాడు ఉన్నాడు, నా పక్కింటోడు ఉన్నాడు, వాడు నన్ను ఏదో తిట్టాడు, తిట్టినా కూడా నేను వాడిని క్షమించకుండా వాడి మంచి కోసం ప్రార్థన చేస్తున్నా, వాడి రక్షణ కోసం మంచిదే, తప్పుని కాదు నేను చెప్తుంది, అలా చేయడం మంచిదే. కానీ అది నీ కేవలం నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చెప్తున్న కబుర్లేమో ఎవరికి తెలుసు? పైకి వెళ్ళిన తర్వాత ఉంటుంది అక్కడ, అర్రే నేను నా పక్కింటోడి తిట్టినా కూడా వాడిని నేను సహించానే, దాని గురించి ఎక్కడ లేదా జీవగ్రంథంలో? ప్రభా నీ గ్రంథాల్లో ఎక్కడ లేదా అది? దానికి సంబంధించిన బహుమానం నాకేది అంటే, ఏంది బహుమానం తర్వాత సంగతి, కానీ అవన్నీ సున్నా, అవన్నీ రాయబడలా, నువ్వు రాసుకున్నావు, నేను రాయాల, నేను పిచ్చోడినా నేను రాయడానికి, నువ్వు సాటిస్ఫై అవ్వడానికి, నేను భక్తురాలని అనుకోవడానికి, నేను భక్తుడిని అనుకోవడానికి. వాడు తిడితే ఏంటి, వాడు భక్తిహీనుడు, నేను భక్తుడిని అని నువ్వు ఫీల్ అయ్యి నువ్వు సాటిస్ఫై అవ్వడానికి నువ్వు చెప్పిన కోతలు అవి నేను ఎందుకు రాస్తాను అంటాడు దేవుడు. అర్థమవుతుందా? అసలు ప్రభు రాజ్యానికి కూడా వెళ్తామో లేదో ఇలాంటి మాటలు చాలా మాట్లాడి ఆఖరికి నరకానికి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది నువ్వు ఊరికనే నువ్వు సాటిస్ఫాక్షన్ కోసం చేసేటువంటి కబుర్లు కాదు, కానీ దేవునికి సజీవ యాగంగా నీ శరీరాన్ని, నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నావు కాబట్టి నువ్వు సహించగలుగుతున్నావా? ఎలా తెలుస్తుంది? ఎలా క్లారిటీ వస్తుంది? ఎలా క్లారిటీ వస్తుంది అంటే, అమ్మా నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు, నువ్వే సహవాసానికి వెళ్తున్నావు, నువ్వు ఏ సహవాసంలో సభ్యురాలుగా ఉంటున్నావు, బాధ్యతగా ఉంటున్నావు, ఆ సహవాసంలో నిన్ను ఎవరన్నా శపించినప్పుడు, ఆ సహవాసంలో ఎవరన్నా నిన్ను తిట్టినప్పుడు నువ్వు సహించగలుగుతున్నావా? అంత సహించాల్సి వస్తుందేమోనని నేను ఏ సహవాసానికి వెళ్ళట్లేదండి, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో వింటున్నాను. మరి నీ పక్కింటోని ఎట్ట సహించావు? నేను నమ్మచ్చు, ప్రభు నమ్మడు. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా లేదా నేను చెప్పిన మాటలు? అది. సో బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడువుడి. ఏడ్చువానితో ఏడువుడి. రిజాయిస్ ఇన్ దోస్ హూ రిజాయిస్. ప్రభువులో రక్షణను బట్టి, ప్రభు చేసిన కార్యాలని బట్టి, ప్రభు చూపిన కృపని బట్టి, ప్రభు ఇచ్చిన బలాన్ని బట్టి, ప్రభు తీసేసిన దుఃఖాన్ని బట్టి సంతోషించే వారితో కలిసి సంతోషించాలి. మళ్ళీ ఇది కూడా చూడండి, ఇక్కడ ఇది సంఘము అనే కాంటెక్స్ట్లో కనుక ఈ మాట చెప్పకపోయినట్లయితే, ఊర్లో సంతోషించి తాగి తందనాలాడి పబ్బుల్లో డ్యాన్సులు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి కొంతసేపు సంతోషించమని అయిద్ది అర్థం.
అంతే అయింది కదా. చూడండి, ఆ సంతోషంలో పాలు పొందమని కాదు, ఇది సంఘం యొక్క కాంటెక్స్ట్లో చెప్తున్నాడు. ఎవరైతే సంఘ సభ్యుడిగా ఉంటూ, నీ సహోదరుడిగా, ఆత్మీయ సహోదరుడిగా ఉంటూ, రక్షింపబడినటువంటి సహోదరుడిగా ఉంటూ ప్రభు యందు సంతోషిస్తాడో, ప్రభుని ఆరాధిస్తూ ఉంటాడో, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంకరేజ్ చేయాలి. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇంకా మనము వారిని బలపరిచి, ఇంకా మనము వారితో కలిసి సంతోషించాలి. ప్రభువు యందు సంతోషిస్తున్న వారితో ఇంకా సంతోషించాలి. దుఃఖపడుతున్న వారితో ఇంకా మనం దుఃఖపడాలి. వీప్ విత్ దోస్ హూ వీప్. ఏడ్చువానితో ఏడువుడి. ప్రభువులో ఉండి ఏడ్చువారితో. ప్రభువులో ఉన్నప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ప్రభువులో ఉన్నప్పుడు కూడా ఉన్నవారికి కూడా కష్టాలు వస్తాయి. ప్రభువులో ఉన్నవారికి కూడా కన్నీళ్ళు వస్తాయి. ప్రభువులో ఉంటూ ఏడుస్తున్నావా, ఏడుస్తున్నారా, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏడవాలి. ఏడుపు గొడ్డోళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళతో కలిసి అయ్యో అవునా నీకు ఇన్ని బాధలు ఉన్నాయా, అబ్బో భలే బాధలు పడుతున్నావు, అబ్బో నీకే చాలా బాధలు ఉన్నాయి ఎవడికి లేవు అని చెప్పి ఏడుస్తూ కూర్చోమని కాదు. అర్థమవుతుందా? ఏడ్చువానితో ఏడువుడి అంటే ప్రభువులో ఉంటూనే, ఆ ఏడుపులో కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా, ఆ ఏడుపులో కూడా ప్రభువుకి విరోధమైనటువంటి ఆలోచనలు చేయకుండా, ఆ ఏడుపులో కూడా లేఖనాలకు విరుద్ధంగా ఆలోచన చేయకుండా. అర్థమవుతుందని చెప్తుంది. ఆ దుఃఖంలో కూడా సంఘానికి విరుద్ధంగా, సహవాసానికి విరుద్ధంగా, దేవుడిచ్చినటువంటి దర్శనానికి, దేవుడిచ్చినటువంటి జీవన విధానానికి, దేవుడు మాట్లాడుతున్న మాటలకి విరుద్ధంగా ఆలోచనలు చెయ్యకుండా, మనుషుల మాటల్లో మునిగిపోకుండా, అంటే లోకానుసారమైన దుఃఖం కాకుండా, దైవ చిత్తానుసారమైన దుఃఖం లేకపోయినా పర్వాలేదు, దైవ చిత్తానుసారంగా ఏడ్చే వాళ్ళతోనే, అంటే పశ్చాత్తాపంతో ఏడ్చే వాళ్ళతోనే ఏడవమని కాదు దానికి అర్థం. ఏ విధంగా అయినా సరే, ఇప్పుడు ఒక అనారోగ్యంతో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక సమస్య, ఒక అవమానం, దేనివల్ల అయినా సరే దుఃఖపడుతున్న వారితో కలిసి దుఃఖపడాలి. ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో నిలబడి వారు దుఃఖిస్తుంటే గనక వారితో కలిసి ఖచ్చితంగా మనం దుఃఖించాలి. వారి దుఃఖాన్ని మన దుఃఖంగా మనము భావించి తీరాల్సింది. ఈ విషయంలో చాలామంది మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, మనం విఫలమవుతూ ఉంటాం. నేను మళ్ళా చెప్తున్నాను, నేను దుఃఖపడినప్పుడు పలానా వ్యక్తి నన్ను ఓదార్చలేదు, నాతో కలిసి దుఃఖపడలేదు అని కనుక ఈ సమయంలో ఎవరన్నా ఆలోచిస్తూ ఉంటే అసలు యు ఆర్ అన్ఫిట్ టు సిట్ హియర్. దేవుని వాక్యాన్ని తెరవడానికి కూడా నీకు అర్హత లేదు. దేవుని వాక్యం నీ కోసం, పక్కోడి కోసం కాదు. మనం మాట్లాడుకోబోయేదాన్ని దేన్ని కూడా పక్కోడికి అప్లై చేసి పక్కోడిని పాయింట్అవుట్ చేయడానికి, వాడడానికి వీలు లేనే లేదు. నువ్వేం చేశావు? నువ్వు ఎవరితో కలిసి ఏడ్చావు? నువ్వు ఎవరితో కలిసి సంతోషించావు? నువ్వెవరితో కలిసి దుఃఖపడ్డావు? ఆత్మీయంగా ప్రభు నాకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు, ప్రభు నాకు కొన్ని విషయాలను నా జీవితంలో విడుదలిస్తున్నాడని సంతోషిస్తూ ఉన్నప్పుడు కొంతమంది వారితో కలిసి సంతోషించావా? నీ సొంత దుఃఖాల్లో నువ్వు మునిగిపోయి ఉన్నావా? ఇతరులు దుఃఖపడతా ఉన్నప్పుడు వారితో కలిసి దుఃఖించావా? లేకపోతే నాకంతప్పుడు అంత టైం లేదులే, నాకు ఇప్పుడు అంత బలం లేదులే అని చెప్పి నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావా? ప్రభువులో నిలబడుతూ దుఃఖిస్తున్న వారి దుఃఖం చాలా అమూల్యమైన దుఃఖం. వారి దుఃఖము దేవుని దృష్టిలో చాలా విలువైన దుఃఖం. దుఃఖం అంటే అయ్యో ప్రభా ఈ బలహీనత వచ్చిందే, నీ చిత్తానుసారంగా అయితే ఉండని ప్రభా, పర్వాలేదు ప్రభా అని నిరీక్షణతో బలంగా అబ్బో
ప్రార్థన పరుల్లాగా ప్రార్థన చేసిన వాళ్ళు అయి ఆ విధంగా దుఃఖపడే వాళ్ళు అయి ఉండకపోవచ్చు. కేవలం అయ్యో నాకు భయం వేస్తుంది, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా జరిగింది అని ఆందోళన పడుతూ దుఃఖపడుతూ ఉన్నవాళ్లే అయి ఉండొచ్చు. అలాంటి దుఃఖం కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ దుఃఖంలో ఎవడి మాటలు వినకుండా, ఎవడి సలహాలు పట్టించుకోకుండా దేవుని వాక్యం మీద మాత్రమే ఆశ్రయం ఉంచుకుంటూ, బీభత్సంగా దేవుని వాక్యం చదివేసేసి దేవుని వాక్యంలో బాగా ఇండల్జ్ అయిపోయి కూడా ఉండకపోవచ్చు. కానీ దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా, మరి ఎందుకు ఇలా నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, నాకైతే చాలా దుఃఖంగా ఉంది, నాకైతే చాలా అవమానంగా ఉంది, కానీ నేనైతే దేవునికి విరుద్ధంగా, దేవుడు నాకు బయలుపరిచిన దానికి విరుద్ధంగా నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని అలానే దేవుడిచ్చిన మార్గంలోనే నిలబడుతూ దుఃఖంలో మునిగి ఉన్నవారి ఆ దుఃఖము బయటికి చూడడానికి అది చాలా బలహీనంగా వాళ్ళు కనిపించవచ్చు. కానీ ఆ దుఃఖం బయటికి చూడడానికి చాలా ఏంటంటే అది ఒక విధంగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టికి చాలా విలువైంది. దేవుడు ఆ కన్నీటిని చాలా విలువగా చూస్తాడు. ఒక రోగం, ఒక అవమానం, ఒక పేదరికం, అరే ఏంటి మాటలు, అరే ఏంటి పరిస్థితి, కానీ ఒక్క క్షణం కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి మార్గం నుంచి నేను తొలగిపోలేను, నా వల్ల కాదు అని ఫిక్స్ అయ్యి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అట్టకాకుండా అటు ఇటు కొట్టుకొని, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట కాసేపు కొట్టుకొని, వాడి మాట కొంతసేపు అటు వెళ్ళిపోయి కొంతసేపు ప్రార్థన కూడా చేసుకోలేక చిరాకు వచ్చి ఈ విధంగా చేసే వాళ్ళతో కాదు, వాళ్ళ గురించి కదా నేను మాట్లాడు. నేనేం చేయలేను. ప్రభు నాకు ఇచ్చిన బ్రతికిది, ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య ఇది, ప్రభు నాకు ఇచ్చిన జీవితం ఇది, ప్రభు నాకు ఇచ్చిన సహవాసం ఇది. కానీ అవమానాలు వస్తున్నాయి, కానీ ఇబ్బందులు వస్తున్నాయి, భయాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అని దుఃఖపడే వాళ్ళు ఉంటారే, వారితో కలిసి మనం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో కలిసి మనం దుఃఖపడాలి, ప్రార్థించాలి. సో వీప్ విత్ దోస్ హూ వీప్. 16వ ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సుంచక. ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక ఏంటంట, తగ్గు వాటి యందు. ఎందుకు తీసేస్తున్నావు నాకు అర్థం. తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఒకరితో ఒకరు మంచి మనస్సు కలిగి ఉండండి. అంటే హార్మనీ, లివ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్. ఎప్పుడు ఒకరితో ఒకరు ఆప్యాయత, హార్మనియస్గా మనం ఉంటాం. ఎప్పుడు ఈ సంఘం నాకు సంబంధించింది, ఈ వ్యక్తులు నాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు నా ప్రియులు, వీళ్ళు నా బంధువులు, నా ఆత్మీయులు అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? మన దృష్టికి మనమే ఎలా ఉంటామంట? బుద్ధిమంతులుగా ఉన్నప్పుడు కాదు. మన దృష్టికి మనమే బుద్ధిమంతులుగా ఉంటే అది అవదు. అర్థమవుతుందా? మన దృష్టికి మనమే బుద్ధిమంతులుగా ఉంటే మనం ఆ ఆప్యాయత, ఆ బ్రదర్లీ అఫెక్షన్లోకి మనం వెళ్ళలేం. ఎప్పుడు కూడా మనం ఒక సంఘంలో సభ్యత్వం అంటే ఏంటో మనకి అసలు అర్థం కాదు. నేను చాలా స్పెషల్గా ఆలోచిస్తున్నాను, నాకు చాలా బుద్ధిమంతురాలు, నేను బుద్ధిమంతుడిని, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బుద్ధి లేనోళ్ళు, వాళ్ళు తెలివి లేనోళ్ళు, నేను చాలా తెలివిగా బ్యాలెన్స్డ్గా అన్ని విషయాలు, అటు డబ్బు, ఇటు మనుషులు, అటు లోకము, ఇటు ఆత్మీయ జీవితం అన్ని బ్యాలెన్స్డ్గా చక్కగా నేను మెయింటైన్ చేస్తున్నాను.
ఇప్పుడు సంపాదిస్తే కదా రేపొద్దున దేవుని కోసం ఏమైనా చేయగలిగేది, ఇప్పుడు సంపాదిస్తే కదా రేపొద్దున ఎవరికన్నా సహాయం చేయగలిగేది. కాబట్టి ముందు సంపాదన కోసము, కెరియర్ కోసం నేను ఆలోచిస్తున్నాను, నేను చాలా బుద్ధిమంతురాలిని, నేను చాలా బుద్ధిమంతుడిని, ఎవరిని అలాగ ఆలోచన చేయట్లే అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ సంఘానికి ఉపయోగపడలేవు. ఎప్పటికీ సంఘానికి నువ్వు క్షేమాభివృద్ధి నువ్వు కలుగు చేయలేవు. నువ్వు కోట్లు సంపాదించి లక్షల డొనేషన్లు ఇవ్వచ్చు, నువ్వు లక్షలు సంపాదించి సంఘం అంతా నువ్వు అందరికీ పంచి పెట్టచ్చు. నువ్వు పంచిపెట్టిన డబ్బు ఒక్క దమ్మిడి కూడా సంఘానికి అభివృద్ధి కలుగు చెయ్యదు. ఎందుకు పనికిరాని డబ్బుగానే ఉంటుంది, యూజ్లెస్గా ఉంటుంది. ఎందుకు? యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ బ్రదర్లీ లవ్ ఈస్, బికాస్ యు ఆర్ వైజ్ ఇన్ యువర్ ఓన్ సైట్. యు ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ హాటీ థింగ్స్. హెచ్చు వాటి గురించే నీ మనసంతా ఉన్నది, తగ్గు వాటి గురించి నీ మనసు లేదు. కొన్ని సంఘాల్లో చాలా హెచ్చు వాటి, నేను చాలా హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడిని అని తాపత్రయపడతా ఉంటారు. ఆ విధంగా చిత్రీకరించుకుంటా ఉంటారు వారు చాలామంది. చాలా సందర్భాల్లో చూసారా నా చదువు, చూసారా నా యొక్క సంపాదన, చూసారా నా కెరియరు, అప్పుడప్పుడు వచ్చి వాక్యం చెప్తున్నాను, అప్పుడప్పుడు వచ్చి సువార్త వెళ్తున్నాను, అట్ ద సేమ్ టైం నేను చాలా సంపాదిస్తున్నాను, అట్ ద సేమ్ టైం నేను చాలా పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాను. అసలు ఇదండి కృప అంటే. ఊరికనే సేవ అని వాక్యం అని తిరుగుతూ ఉంటే దానివల్ల ఏం ఉపయోగం? గబుక్కున మన సంఘంలో ఎవరికన్నా నాకు 1000 రూపాయలు కావాలొస్తే నేను వెంటనే ఇచ్చేయగలుగుతాను, నువ్వు ఇవ్వగలుగుతావా? ఎవడికి కావాలి నీ 1000 రూపాయలు? నాకు అర్థం కాలేదు. ఎవడికి కావాలి నీ 1,00,000 రూపాయలు? నాకు అర్థం కాలేదు కదా. ధన మోసం అంటారు దాన్ని. ఏమంటారంటే ధన మోసము అనేది ఒకటి ఉంది కదా. మార్క్స్ సువార్తలో మనం చూసాం ధన మోసం అంటే ఏంటో. ధనం మోసం చేస్తా అంటే ఒకళ్ళిద్దరు 2 లక్షలు ఖర్చు పెట్టి కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతారు. వాళ్ళని చూసి ఏమనుకుంటాం? 2 లక్షలు ఉంటే కరోనాను కూడా జయించవచ్చు అనుకుంటాం. అది మోసం. 10 లక్షలు ఖర్చు పెట్టి కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనకు కనపడరు, వాళ్ళ గురించి మనం ఆలోచించాం కదా. దాన్ని ఏమంటామంటే ధన మోసం అంటాం. కాబట్టి మరి నేను సంఘంలో మంచి ధనవంతుడిగా ఉంటే కదా ఇతరులకు కావాలంటే నేను ఇవ్వగలుగుతాను. ధనం మోసం అన్నమాట. ఈ మోసంలో ఉండి మనకు మనమే బుద్ధిమంతులుగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తా, గర్వం వచ్చేస్తా. ఆటోమేటిక్గా నా దృష్టికి నేనే బుద్ధిమంతులుగా అనిపిస్తాను. నేను చక్కగా సంపాదిస్తున్నాను, చక్కగా పరిచర్య చేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే ఇవ్వగలుగుతున్నాను, నేనే చాలా గొప్పవాడిని, నేనే బుద్ధిమంతుడిని అనేటువంటి ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇతరుల మీద ఆధారపడకుండా అవసరమైతే ఎవరికన్నా సహాయం చేసే విధంగా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి, మన ఒక జీవనోపాధిని కలిగి ఉండడం, కష్టపడి పని చేయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని. ఆ పని కూడా దేవుని సంఘం నిమిత్తం సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్. కొత్త నిబంధన సంఘంలో టైత్ లేవు, అంటే 10% ఇచ్చి చేతులు దులుపుకోవడానికి లేదు. నీ జీవితము, నీ శాలరీ మొత్తం కూడా యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. దేవుడు ఆ 10% గురించి లెక్క అడగడు, మొత్తం నీ జీవితం గురించి లెక్క అడుగుతాడు. సంఘానికి ఎంత ఉపయోగించావు, దేవుని సేవకు ఎంత ఉపయోగించావు అని అడుగుతాడు. ఆ విషయంలో చాలా భయము, బాధ కలిగి ఉండాలి. ప్రతిరోజు నాకైతే ఆ బాధ ఉంటుంది తెలుసా. మీ సంగతి నాకు తెలియదు, కానీ చాలా భయం వేస్తుంది కూడా ఒక్కొక్కసారి.
10% కాదు, 10% ఇస్తున్నాం బాగానే ఉంది. వాట్ అబౌట్ ద రిమైనింగ్? సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని, సంఘానికి భారంగా ఉండకూడదు నేను అని దృష్టిలో పెట్టుకొని, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఖచ్చితంగా మనం పనిచేయాలి. అలా చేయకుండా ఉంటే అది సోమరితనం కిందకి వెళ్తుంది. అలా చేయకుండా ఉంటే కూడా అది మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అది ఏ విధంగా ఉంటుందంటే, అది ఏంటంటే మనం ముందు ఒక మాట మాట్లాడాడు కదా, ఏంటది? డు నాట్ బి స్లాత్ఫుల్ ఇన్ జీల్, బి ఫర్వెంట్ ఇన్ స్పిరిట్. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండద్దు. ఆసక్తి విషయంలో మందంగా ఉండద్దు, స్తబ్దతగా ఉండద్దు, సోమరిపోతులా ఉండద్దు. నువ్వేం చేయగలవు, ఏ విధంగా నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయగలవు, ఎప్పుడు కూడా ముందుకు వచ్చి చేసే విధంగా, నీకే నువ్వే వాలంటరీగా చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా చెయ్యాలి అనంటే, ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అనంటే మనకు ఒక జీవనోపాధి ఉండాలి. దానికోసం మనం జాబ్ చేస్తూ ఉంటాం, దానికోసం మనం ఏంటంటే ఏదైనా చూసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనకి సేవ విస్తరించింది, నేను సేవలో కష్టపడదాం అనుకుంటున్నాను, ఆ సేవలో పడిన కష్టానికి, అక్కడెక్కడో పడే కష్టం నేను సేవలోనే కష్టపడతాను అనుకొని ఉద్యోగాన్ని వదిలేసి సేవకు వచ్చేవాళ్ళు ఉంటారు. సో అటువంటి వ్యక్తుల్ని సంఘం పోషిస్తూ ఉంటుంది. అది కూడా ఊరకనే కాదు, ఆ వ్యక్తి కష్టపడుతున్నాడు కాబట్టి, ఫుల్ టైం తిరుగుతున్నాడు కాబట్టి, తన ఉద్యోగంలో ఎంత కష్టపడతాడో అంత కష్టం అంతకంటే ఇంకొంచెం ఎక్కువే సేవలో కష్టపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి, అటువంటి వ్యక్తికి ఏం చేస్తారు? లేకపోతే ఇంకోటి ఏంటంటే, ఈ సేవలో ఉండడం వల్ల వేరే ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అటువంటి వ్యక్తులకి కూడా మనం ఏం చేస్తాం? సంఘము పోషిస్తూ ఉంటాం కదా. సో అటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు సంఘంలో, పెద్దలు, ఎల్డర్స్. కొంతమంది పరిచారకులు, డీకన్స్లో ఉంటారు, కొంతమంది ఉంటారు పరిచారం చేసే సంఘానికి కావాల్సినటువంటి పనులు అవన్నీ చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. కానీ జనరల్గా మన కాళ్ళ మీద మనం నిలబడి, మనం ఎవరికి భారం కాకుండా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా అని మనకు మనమే బుద్ధిమంతులుగా మారకూడదు. ఇది పాయింట్, మనం ఈరోజు పాయింట్. అలా అని చెప్పి బుద్ధిమంతులుగా మారకూడదు. అవును కదా, సంఘానికి నేను ఇంకా సంపాదిస్తే ఇంకా నేను ఇవ్వచ్చు కదా, ఇది సొంత బుద్ధి అనమాట. అతి తెలివి ప్రదర్శించకూడదు. దానివల్ల నీ ఆత్మీయ జీవితం నష్టపోతున్నావు నీకు అర్థమైపోతూ ఉంటుంది. దానివల్ల నువ్వు నీ ప్రార్థన జీవితం సన్నగిలిపోతుంది నీకు అర్థమైపోతూ ఉంటుంది. దేవునికి దూరం అయిపోతూ ఉంటావు నీకు అర్థమైపోతూ ఉంటుంది. పరిచర్య చేయలేవు నీకు అర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది గురించి విజ్ఞాపన చేయలేవు అర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది రక్షణ కోసం నువ్వు ఆలోచించలేవు అర్థమైపోతూ ఉంటుంది. అందరం సువార్త పని చేసేస్తామా, అందరం రక్షణ కోసం ప్రార్థన చేస్తామా? చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నా పని ఏంటంటే, సంఘంలో నా రోల్ ఏంటంటే ఓన్లీ డొనేషన్స్. ఇది అతి తెలివి. నేను ముందు అంటే ఈ 12th చాప్టర్లో ఇంకొంచెం ముందు, లాస్ట్ వీక్ కాకుండా ఆ ముందు లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కదా, కొన్ని రోల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అవును, నిజమే, కొన్ని డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్లో వన్ ఆఫ్ ద రోల్ ఏంటంటే, ద వన్ హూ కాంట్రిబ్యూట్స్ లెట్ హిమ్ కాంట్రిబ్యూట్ ఇన్ జనరాసిటీ. ఓకే, ఏంటది? ఎయిత్ వర్స్. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి, అంతేనా? తర్వాత ద వన్ హూ డస్ యాక్ట్స్ ఆఫ్ మర్సీ విత్ చీర్ఫుల్నెస్. లాస్ట్ది కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. సంతోషంతో పని జరిగించవలను. ఈ విషయాలన్నీ అఫ్ కోర్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, మరి ఉన్నాయి కదా. అక్కడ డొనేషన్ చేసే పని ఉంది కదా, ఉంది.
డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఇచ్చే పని ఉందా? ఉంది. అవసరతలో ఉన్న వారిని కనికరించి వారి పట్ల కరుణ చూపించే పని ఉంది కదా? ఉంది. కానీ అవి చెప్పేటప్పుడే నేను ఒక మాట చెప్పాను, ఇవి నీ స్వనీతి కోసం చేస్తున్నావా, దేవునికి సజీవ యాగంగా ఉండడం కోసం చేస్తున్నావా అని చూసుకోవాలి అని చెప్పాను. అది ఎట్లా చూసుకుంటావు? ఇది ఆయా సందర్భాల్లో నీ మీదకి వచ్చిన డిమాండ్ని బట్టి నువ్వు చేయవలసినటువంటి పనులు. లేదు నేను జీవితాంతం నేను డబ్బులు ఇచ్చే పనే నేను చేస్తా, మిగిలిన పని నేను చెయ్యను అని అంటే అక్కడే అర్థమైపోతుంది ఇది నువ్వు దేవుని కోసం చేయట్లేదని. మనం మాట్లాడుకున్నావా లేదా? లెట్ హిమ్ కాంట్రిబ్యూట్ ఇన్ జెనరాసిటీ. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప అనే మాట అక్కడ ఉంది, దాన్ని అప్లై చేసుకోవాలని చెప్పాను, గుర్తుందా? దేవుడు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము అనే మాట ఉంది, దాన్ని అప్లై చేసుకోవాలని చెప్పాను. విశ్వాస పరిమాణం అంటే నాకు ఇంతే ఇచ్చాడు వాడికి అంతే ఇచ్చాడు అనుకోవడం కాదు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ మర్చిపోతే మరలా యూట్యూబ్లో చూసుకోండి. అది కాదు విశ్వాస పరిమాణం అంటే దాని అర్థం అది కాదు. కృప అన్నా, విశ్వాసం అన్నా, దేవుని ఆత్మ ఫలం అన్నా ఎన్ని సినానిమ్స్గా మనం తీసుకోవాలనే మాట కూడా చెప్పాను, గుర్తుందా? సో ఇచ్చేవాడు జనరాసిటీతో ఇవ్వాలి. అంటే దేవుని కృపని బట్టి, దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి, ఆ సందర్భంలో ఆ డిమాండ్ని బట్టి, ఆ ప్రాంతంలో ఆ పలానా సహోదరుడి విషయంలో దేవుడు నీ హృదయంలో జనరాసిటీని పుట్టించినప్పుడు నువ్వు ఇవ్వాలి. అంతేగాని నీకు నువ్వే బుద్ధిమంతుడిగా మారి నీకు నువ్వే సెల్ఫ్ డిటర్మిన్ చేసుకోకూడదు. ఎస్, నా పని ఇక ఏమీ లేదు, నా పని ఏంటంటే డ్యూటీలు చేయడం, నా పని ఏంటంటే డబ్బులు సంపాదించడం, నా పని ఏంటంటే ఆ డబ్బుల్ని అవసరమైన వాళ్ళకి ఇవ్వడం, ఇదే నా రోల్ సంఘంలో అని నీకు నువ్వే డిక్లేర్ చేసుకోవడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఆ అవసరతలో ఉన్నవారు నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు నీకు ఇవ్వడానికి సామర్థ్యత నీకు ఆల్రెడీ ఇచ్చుంటాడు. ఆ సామర్థ్యంతో పాటు ఇవ్వడానికి ఉన్నటువంటి మనస్సును, హృదయాన్ని, కృపని, విశ్వాసాన్ని కూడా నీకు ఇస్తూ ఉండగా ఆ జనరాసిటీ తోటి నువ్వు ఇవ్వు. సో ఖచ్చితంగా అలాంటి అవసరత ఉన్నవారు నీకు తటస్థపడినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అలాంటి జనరాసిటీ నీకు ఇస్తాడు. కాబట్టి యూ కెన్ డూ ఇట్ విత్ జనరాసిటీ. చెయ్యాలి కాబట్టి కాదు, నీ స్వనీతి కోసం కాదు, నీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. దేవుడు నీకు జనరాసిటీ ఇస్తాడు, ఆ జనరాసిటీతో నువ్వు చేయగలవు అని దానికి అర్థం అని మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి మళ్ళా వచ్చేసేయండి 16వ వచనానికి. డూ నాట్ బీ వైజ్ ఇన్ యువర్ ఓన్ సైట్. నీ దృష్టిలో నువ్వే బుద్ధిమంతుడుగా మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. చూసారా, ఈ కరోనా టైంలో దేవుడు నన్ను ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడో. ఏదో ఒక 1000 రూపాయలు 10,000 ఎవడికో ఇచ్చుంటావు, అబ్బా అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. నేను దేవునికి కొంచెం దూరం అయి ఉన్నా, కొన్ని రోజులు నేను దేవునికి దూరంగా ఉన్నా, కొన్ని రోజులు దేవుని సంఘానికి దూరంగా ఉన్నా, ఇప్పుడు అర్థమైంది దేవుని ప్రణాళిక ఏంటో. ఈ డబ్బుని డొనేట్ చేయడం దేవుని ప్రణాళిక. కొంత దేవునికి దూరం అయిపోయి డబ్బు సంపాదనలో పడినా ఇప్పుడు అర్థమైంది. అతి తెలివి. దీన్ని ఏమంటారు? అతి తెలివి అంటారు. రేపొద్దున ఎవడికో అవసరమైతే వాడికి దేవుడు ఏదో విధంగా సహాయం అందించలేడా? దేవుడు అంత అసమర్థుడా? ఈరోజు నిన్ను దూరం చేసుకొని, ఈరోజు నిన్ను సంఘానికి దూరం చేసి, సహవాసానికి దూరం చేసి, పరిచర్యకి దూరం చేసి, సువార్త ప్రకటనకు దూరం చేసి, 2 సంవత్సరాల తర్వాత ఎవడికో ఇబ్బంది అయితే వాడికి సహాయం చేయడానికి నీ చేత డబ్బులు సంపాదించేలా చేస్తాడా దేవుడు? అతి తెలివి అంటారు దీన్ని. అందుకనే డు నాట్ బీ వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్.
ఇన్ యువర్ ఓన్ సైట్. ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఆటోమేటిక్గా ఏ పరిస్థితిలోకి వెళ్తారంటే ఇతరులను తక్కువ చూపు చూస్తూ ఉంటారు. ఇతరులను తక్కువ చూపు చూస్తూ ఉంటారు. సేవ చేసే వాళ్ళని తక్కువ చూపు చూస్తూ ఉంటారు. వారిలాగా ఎక్కువ స్థాయిలో లేని వారిని తక్కువ చూపు చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇలాంటి అతి తెలివితోటి డబ్బులు సంపాదించడం, అసలు ఏదో ఏదో కక్కుర్తితో డబ్బులు సంపాదించిన వాడైనా తర్వాత మారు మనసు పొంది అయ్యో ఏదో అలాగ దేవునికి దూరంగా ఉండి నేను డబ్బులు సంపాదించానులే అని హంబుల్గా ఉంటాడేమో. కానీ ఈ విధంగా అతి తెలివి పరులు ఉంటారు. సంఘంలో సహవాసుల ముసుగు వేసుకొని సంఘంలో సహోదరులలాగా కపట సహోదరులు ఉంటారు కొంతమంది. వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళు వారి తమ దృష్టికి వారే ఎలా ఉంటారు? బుద్ధిమంతులుగా ఉంటారు. వారు ఇతరులని చాలా చిన్న చూపు చూస్తుంటారు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే డు నాట్ బీ హాటీ. పైన ఉన్నతమైన వాటి గురించి మాత్రమే మీ మనసు ఉంచకుండా తక్కువ వాటి గురించి కూడా మీ మనసును ఉంచండి. మీకు మీరే బుద్ధిమంతులుగా ఉండద్దు. అందరితో మంచిగా ఉండండి. అందరితో మంచి మనసు కలిగి ఉండండి. లివ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్. ఇఫ్ యు ఆర్ వైజ్ ఇన్ యువర్ ఓన్ సైట్ యూ కెనాట్ బీ హార్మోనియస్ విత్ వన్ అండ్ అదర్. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఒకరితో ఒకరు అనురాగం కలిగి ఉండడం అనేటువంటిది కష్టం అని దానికి అర్థం. కాబట్టి మనం ఇంతవరకు చాలు ఈరోజు. తర్వాత మిగిలిన టాపిక్ చేంజ్ అవుతుంది. అది మళ్ళీ మనం ఈరోజే అయితే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. డు నాట్ బీ వైజ్ ఇన్ యువర్ ఓన్ సైట్. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఇదొకటి లాస్ట్ వర్స్ ఈ ప్యాసేజ్లో ఈ చాప్టర్లో ఉన్న లాస్ట్ వర్స్ కూడా మనం గమనించాలి. డు నాట్ బీ ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఓకే, సంఘంలో ఏమైనా అవసరం వచ్చింది, సంఘంలో పేదరికంలోకి వెళ్ళిపోయారు, సంఘంలో అనారోగ్యంలోకి వెళ్ళిపోయారు. చూసావా, వాళ్ళు సరిగ్గా డబ్బులు సంపాదించక వాళ్ళ అనారోగ్యంలోకి వెళ్ళిపోయారు. చూసావా, వాళ్ళు సరిగ్గా డబ్బు సంపాదించక వాళ్ళకి దేవుడిచ్చిన టాలెంట్స్ను ఉపయోగించక వారికి దేవుడిచ్చినటువంటి చదువును ఉపయోగించక వారికి దేవుడిచ్చిన తెలివితేటలను ఉపయోగించక వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయారు. నేను చాలా తెలివిగలదాన్ని, నేను చాలా తెలివిగలవాడిని, నేను నా టాలెంట్స్ అన్ని ఉపయోగించుకొని చక్కగా నేను డబ్బులు సంపాదించుకొని కెరియర్ని డెవలప్ చేసుకుంటున్నాను. ఈ రోజున సంఘానికి కావాల్సింది ఇదే. ఈ రోజున సంఘానికి కావాల్సింది డబ్బే. వాట్ హ్యాపెండ్ హియర్? యూ వర్ ఓవర్కమ్ బై ఈవిల్. పాండమిక్ నిన్ను ఓవర్కమ్ చేసింది. పాండమిక్ నీ మీద విజయాన్ని సాధించింది. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను చాలా ఆశీర్వదించి నాకు డబ్బు ఉండేలాగా చేయడం వల్ల, నాకు మంచి కెరియర్ ఇవ్వడం వల్ల, నా డబ్బు వల్ల నేను బయటపడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నేను కరోనాని జయించాం అనుకుంటున్నావేమో. కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ఉండొచ్చు. నేను కరోనాని జయించాను. ఎందుకు జయించాను? నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి. డబ్బు దేవుడే ఇచ్చాడండి, దేవుడే ఇస్తాడు. దేవుడు ఇవ్వలేదు, నేనే సంపాదించుకున్నా, దేవునికి సంబంధం అన్నానా? లేదు, దేవుడే. మళ్ళీ ఇది ఒకటి అనమాట, డెకరేషన్. ఈ డెకరేషన్లన్నీ విని మోసపోవడానికి దేవుడు పిచ్చోడు అనుకుంటున్నారా? నువ్వు ప్రభువుని విడిచిపెట్టావు, ప్రభు గురించిన ఆలోచనలు విడిచిపెట్టేశావు, సహవాసాన్ని విడిచిపెట్టేశావు, ప్రభు సేవను విడిచిపెట్టావు, నశించిపోయే ఆత్మల గురించి ఆలోచన విడిచిపెట్టేశావు, విజ్ఞాపన విడిచిపెట్టేశావు, వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టేశావు. అన్నీ విడిచిపెట్టేసి నీకున్న ఆందోళనకు లోబడి, నీకున్నటువంటి ప్రెషర్స్కి లోబడి నువ్వు డబ్బు సంపాదన మీద పడ్డావు. ఆ డబ్బు ఏదో ఖర్చు పెట్టి కరోనాని నువ్వు జయించావని నువ్వు అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటో తెలుసా? కరోనా నిన్ను జయించింది. నువ్వు పేదరికాన్ని జయించావు అనుకుంటావు, కానీ యాక్చువల్గా ఏం జరిగిందో తెలుసా? పేదరికం నిన్ను జయించింది. చూసావా, నేను చక్కగా చదువుకొని పేదరికాన్ని జయించాను అని నువ్వు అనుకుంటావు, కానీ యాక్చువల్గా ఏం జరిగింది? పేదరికం
నిన్ను జయించింది, నిన్ను ప్రభువుకు దూరంగా చేసేసింది. ప్రభు గురించి ఆలోచనలు నీ మనసులోంచి తీసేసి లోకం గురించి, డబ్బు గురించి, ధనమోసం ఇవన్నీ నీ మనసులోకి వేసేసింది పేదరికం. ద పావర్టీ హ్యాస్ ఓవర్కమ్ యూ, ద ఈవిల్ హ్యాస్ ఓవర్కమ్ యూ కదా. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఆఫ్ కోర్స్ ఈ తర్వాత ఉన్నటువంటి టాపిక్ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. మనుషులు నిన్ను అవమానించినప్పుడు, మనుషులు నిన్ను హింసించినప్పుడు, మనుషులు నిన్ను దూషించినప్పుడు, వారిలో కీడు, వారు నీకు కీడు చేయాలని ఇష్టపడతా ఉన్నప్పుడు, వారు చెయ్యాలనుకుంటున్న కీడుని బట్టి, వాళ్ళు చెయ్యాలనుకుంటున్నటువంటి హానిని బట్టి, ఆ భయాన్ని, లేకపోతే ఆ కీడు నిన్ను జయించకూడదు. చూసావా ఎంతమంది శత్రువులు ఉన్నారు నాకు, వీళ్ళందరికీ గుణపాఠం నేర్పించాలి, వీళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్లుగా వీళ్ళకి నేను ప్రూవ్ చేయాలి అనుకున్నావా, వాళ్ళని జయించినట్టు. ఆ పరిస్థితిని జయించేసింది. ఆ ఈవిల్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో అవి నిన్ను జయించినాయి. నువ్వేమనుకుంటావు, నేను వాళ్ళని జయించాను అనుకుంటావు. డూ నాట్ బి ఓవర్కమ్ విత్ ఈవిల్. అలా చేయొద్దు. వాడికి గుణపాఠం నేర్పిస్తా అనుకోవద్దు, వాడి సంగతి తెలుస్తాను అనుకోవద్దు. వెంజెన్స్ ఇస్ ద లార్డ్, బిలాంగ్స్ టు ద లార్డ్ అనే ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ అక్కడ కొటేషన్ చెప్తాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. నీలో ఉన్నటువంటి మంచి, ప్రభు నీకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందంతో, నీకు ఇచ్చినటువంటి మంచి ఈవులతోటి నువ్వు కీడుని జయించాలా. నువ్వు వాడి యొక్క ఈవిల్ క్యారెక్టర్ని ఇగ్నోర్ చేసి నీ క్యారెక్టర్ని నువ్వు ప్రదర్శించుకుంటూ వెళ్ళిపోవాలా. అంటే వాడు కీడు చేస్తూ ఉంటాడు, వాడిని నువ్వు ఏం చేయాలి, వాడికి మంచి చేస్తూ వెళ్ళిపోవాలి. వాడిని నువ్వు దూషిస్తూ శపిస్తూ ఉంటాడు, వాడిని నువ్వేం చేయాలి, శపించకూడదు, కానీ వాడిని నువ్వు ఆశీర్వదిస్తూ వాడి కోసం ప్రార్థిస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా. సో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. నువ్వు ప్రభువులను నీ యాటిట్యూడ్ని నువ్వు మార్చుకోకుండా, ప్రభు నీకు ఇచ్చిన యాటిట్యూడ్ని మార్చుకోకుండా, ప్రభు నీకు ఇచ్చిన స్టాండ్ని తొట్టిల్లకుండా, ప్రభు నీకు ఇచ్చిన లైఫ్ స్టైల్ని పోగొట్టుకోకుండా, ప్రభు నీకు ఇచ్చిన రక్షణానందంలో నువ్వు కొనసాగుతూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు బయటికి వాడే గెలిచినట్టుగా అనిపించవచ్చు. ఎందుకంటే వాడే తిట్టాడు, వాడు నువ్వు ఎట్లా, ఎవడు గెలిచినట్టు, వాడే గెలిచినట్టు. పేదరికం వచ్చింది, పేదరికం నిన్ను బాధ పెట్టింది. ఎవరు గెలిచినట్టుగా అనిపిస్తుంది, బయటికి ఎవరు గెలిచినట్టు ఉంటుంది, పేదరికమే గెలిచినట్టు ఉంటుంది. కానీ పేదరికం కాదు గెలిచింది, నువ్వే గెలిచావు. యూ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. కొంతకాలం నిన్ను అది బాధ పెట్టి ఉండవచ్చు, కానీ నువ్వు దాని ట్రాప్కి పడిపోలేదు, నీ స్టాండ్ను మార్చుకోలేదు, నీ విశ్వాసాన్ని నువ్వు సడలిపోలేదు, నువ్వు ప్రభువులో నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకోలేదు. యూ హ్యావ్ ఓవర్కమ్ ద ఈవిల్ విత్ గుడ్. అర్థమవుతుందా? చెప్పింది అర్థమవుతుందా? అందరికి అర్థమైందని నమ్ముతున్నాను. అర్థం కాకపోతే మరలా వినండి, ఈ వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మౌనిక సిస్టర్ ప్రార్థన చేస్తారు, అందరూ ఎక్కి వెళ్తాం.